మనిషా పశువా? చిన్నపిల్లల విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా అని ఈ ఇన్సిడెంట్ చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా చావని ప్రాంతంలో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లికి తన అమ్మమ్మతో కలిసి అమర్ అనే 11 ఏళ్ల కుర్రాడు వెళ్ళాడు. పెళ్ళంటే బోల్డు మంది పిల్లలు ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు అండ్ అలాగే రకరకాల వంటలు చేస్తారు. ఒక పక్కన వంటలు చేస్తున్న ప్లేస్ లో రసగుల్లాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ చిన్నపిల్లాడు అమర్ ఆడుకుంటూ అటువైపు వెళ్ళి ఒక 2-3 రసగుల్లాలు తిన్నాడు. తినగానే ఇది చూసిన ఫుడ్ కాంట్రాక్టర్ కి విపరీతంగా కోపం వచ్చి గట్టిగా అరిచేశాడు. అంతే అక్కడి నుంచి అమర్ వెళ్ళిపోయాడు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత అమర్ అక్కడికి వచ్చి రసగుల్లాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఫుడ్ కాంట్రాక్టర్ దాన్ని చూసి అమాంతం ఆ చిన్నపిల్లాన్ని ఎత్తుకుని ఆ పక్కనే తందూరీలు చేస్తున్న పొయ్యి ఏదైతే ఉందో ఆ పొయ్యి మీద కూర్చోబెట్టాడు. అంతే అక్కడి నుంచి అమర్ జారి దాంట్లో లోపలికి పడిపోయాడు. ఆ పొయ్యి లోపలికి వెంటనే గట్టిగా కేకలు వేయడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న పెళ్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వెంటనే బయటకు తీస్తే పైనుంచి కింద వరకు కూడా కాలిపోయి విపరీతంగా గాయాలైతే వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వెంటనే ఇదంతా చూసిన ఫుడ్ కాంట్రాక్టర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు వచ్చారు, ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఆ ఫుడ్ కాంట్రాక్టర్ ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. చిన్నపిల్లల మీద కోపం వస్తే వాళ్ళని మందలించాలి, లేకపోతే వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళకి చెప్పాలి. అంతేగాని ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా, ఇలాంటి పని చేస్తారా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు.